కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంతే కదా? అందరూ కలలు కంటారు. కానీ కొంతమంది మాత్రమే కన్న కలల్లో విజయం సాధిస్తారు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. వారి జీవితంలో వారు పొందినటువంటి విజయాల గురించి, అలాగే వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బుక్ రాయాలి అంటే చాలా పీస్ఫుల్ మైండ్ ఉండాలి. సో అంత పీస్ఫుల్ మైండ్తో బుక్ రాస్తున్నారు అంటే యు ఆర్ ద గ్రేట్. దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ చెప్తారా? రీజన్ అయితే ప్యూర్ ప్యాషన్ మేడం. అండ్ మీరు చెప్పింది కరెక్టే. ఒక జాబ్, ఐటీ జాబ్ చేసుకుంటూ ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నాకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టింది ఒక పుస్తకాన్ని ఫినిష్ చేయడానికి. ఒక పుస్తకం మండే టు ఫ్రైడే నా జాబ్ చేసుకుని సాటర్డే సండే నేను ఇట్లా దూరంగా వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఎవరికి కనిపించకుండా ఇట్లా దూరంగా వెళ్ళిపోయి కొత్త వాళ్ళని కలిసి వాళ్ళని కొంచెం మాట్లాడి వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకుని వాళ్ళ ప్రాంతాల గురించి తెలుసుకుని అలా కథలు రాయగలిగాను. నేను ఎప్పుడన్నా ఒక చిన్న ఊరికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎవరన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరన్నా మాట కలిపామనుకోండి, వాళ్ళు చెప్పే కబుర్లు కథలు ఇంకా ఏదో మర్రి చెట్టు దగ్గర దయ్యం ఉందన్న దగ్గర నుంచి ఇంకేదో పిచ్చి పిచ్చి మాటలు చాలా ఉంటాయి. అలాంటివన్నీ నాకు చాలా కుతూహలం అనమాట అవి వినడానికి. అలా ఎవరన్నా చెప్తున్నప్పుడు ఫర్ సపోజ్ నేను బస్సులో వెళ్తున్నా కానివ్వండి, క్యాబ్లో వెళ్ళినా కానివ్వండి, అప్పుడప్పుడు డ్రైవర్తో ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ ఊర్లో విషయాలని చెప్తా ఉంటారు. చాలా పెద్ద పెద్ద కథలు అంటే మీరు మాట్లాడిస్తూ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ టైంలో మా ఊర్లో ఇది జరిగింది, అప్పుడు ఇది మా పాతపడ్డ బిల్డింగ్ ఉంది, అక్కడ ఇంకేదో జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ నాకు వినడం ఇంట్రెస్ట్. అలా నేను వాళ్ళందరినీ కలిసి కుదిరినంత వరకు అందరినీ కలుస్తూ ఉంటాను. కలిసి వాళ్ళు చెప్పిన కథలు విని అది ఎంతవరకు నిజము ఏంటి అని చెప్పి అక్కడ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం కానివ్వండి, ఆ ప్రాంతంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, అలా చేసి కొన్ని కథలుగా పోగు చేసి ఆల్మోస్ట్ ఒక 15-20 కథలు అనుకుని అన్నింటినీ ఫినిష్ చేయడం కూడా కుదరదు. వాటికి అన్నిటికీ సోర్సెస్ కావాలి, ఇవన్నీ కావాలి. వాటిలో 9 కథల్ని కథా ఎక్స్ప్రెస్ సీజన్ 1 అనే టైటిల్తో రిలీజ్ చేశాను. ఇది నా సెకండ్ బుక్. ఫస్ట్ బుక్ వచ్చేసి జాయ్ ఆఫ్ లవింగ్. అది ఇంగ్లీష్ పోయిటరీ, కంప్లీట్ రొమాంటిక్ పోయిటరీ. మొత్తం ఇంగ్లీష్లో రొమాంటిక్ పోయిటరీ. అది మేజర్లీ యూత్ కోసమే రాశాను. అండ్ చదివిన వాళ్ళందరూ నాట్ జస్ట్ యూత్, చదివిన వాళ్ళు 60s లో ఉన్న వాళ్ళు కూడా చదివి మేము కనెక్ట్ అయ్యామనడం. అంటే సింపుల్ ఎమోషన్స్ అవి. లైక్ మొదటిసారి ఎవరినన్నా చూసినప్పుడు మనకి ఏమనిపించింది, ఒక అమ్మాయిని చూసినప్పుడు, అమ్మాయి అయితే అబ్బాయిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ర్యాండమ్ గా ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్. వాళ్ళ మంది కలం ఏదో ప్రయాణంలో కలుస్తుంది. ఫస్ట్ బుక్ లో ఎన్ని పోయమ్స్ ఉంటాయి? ఫస్ట్ బుక్ లో వచ్చేసి 66 పోయమ్స్ ఉన్నాయి. 66. దాంట్లో ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన పోయిటరీ అంటే అది కిస్సింగ్ లైక్ థీవ్స్ అని. ఆ కవిత్వం ఏంటంటే ఒక అమ్మాయికి చెప్పడం, మనం అందరి మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ లైట్ ఆగితే కనుక ఎవ్వరికి తెలియకుండా శబ్దం కూడా రాకుండా ముద్ద పెట్టుకున్నాము, నువ్వు నేను సొంతమైనా కానీ ఒకరి ముద్దును ఒకరు దొంగిలించుకున్నాం ఎవరికి తెలియకుండా అని. దానికి ఐ కుడెంట్ బిలీవ్ 60s లో ఉన్న వాళ్ళు కూడా నేను బాగా అయ్యాను. నాకు అది బాగా అనిపించింది, అది చాలా రొమాంటిక్గా అనిపించింది అన్నారు. అదొకటి. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ పోయం. అది నేను సంథింగ్ ఐ బిలీవ్ వెరీ హార్ట్ఫుల్లీ. రొమాన్స్ ఈజ్ ఫర్ మ్యాడ్ మెన్ అండ్ పోయిట్స్ ఓన్లీ. అంటే రొమాన్స్ అనేది కవులకి, పిచ్చి వాళ్ళకి మాత్రమే. కొంచెం లైట్ పిచ్చి ఉండాలి, అంత మనిషి అన్నాడు రొమాంటిక్గా ఉండాలంటే. అది లేకపోతే రొమాంటిక్గా ఉండాలని నా ఉద్దేశం. సో అవి రెండు బాగా మంచి రివ్యూ వచ్చిన పోయమ్స్. సో రొమాన్స్ గురించి అనగానే యువత నుంచి బాగా వచ్చి ఉంటాయా? యువత నుంచి కన్నా యువత డల్గా ఉన్నారు ఎందుకో చదివిన వాళ్ళు. ఓల్డర్ పీపులే చాలా మంది నాకు బాగా కనెక్ట్ అయింది, నాకు బాగా నచ్చింది అన్నారు. అంటే యువత కొంచెం షైగా ఉండడం వల్ల రొమాన్స్ గురించి మాట్లాడడానికి అదే రీజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50s 60s లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చదవంగానే ఏదో గుర్తుకొచ్చింది. మా కాలేజ్ డేస్లో లవ్ స్టోరీలు గుర్తుకొచ్చాయి. సో అలా 50s 60s లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు జరిగిన మాకు లవ్ స్టోరీ కానివ్వండి, కొన్ని ఇన్సిడెంట్స్ కానివ్వండి, కొంతమంది క్రష్లు కానివ్వండి గుర్తుకొచ్చారని చెప్పడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదొక సక్సెస్. ఇంకా ఒక కవిగా నాకు చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు, కవిత్వాలు ర్యాండమ్గా డైరీలో రాసుకోవడం కానివ్వండి. చాలామంది ఎంకరేజ్ చేశారు నన్ను. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాంటిది ఏం లేదు. నాకు కళల మీద ఆసక్తి, ఎవరన్నా రాస్తున్నప్పుడు చూడటం కానివ్వండి, నేను కొంచెం ఇంట్రెస్టెడ్గా వెళ్ళి నేర్చుకోవడం. అలాగా ఇంగ్లీష్ లిటరేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎలా ఉంది, ఎలా రాస్తున్నారు కవిత్వాలు అని చెప్పి చదివేవాడిని. అండ్ నాకు దేర్ వాజ్ ఎన్ ఇన్సిడెంట్. ఒక బర్త్డేకి ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ గేవ్ ఎ వండర్ఫుల్ బుక్ ఫర్ మీ.
ఓకే. కవిత్వం బుక్. జీవదానంద దాస్ అని బెంగాలీ పోయిట్ ఆయన. ఓ. సో నేను అంతకుముందు ఏమనుకునేవాడిని అంటే కవిత్వం అంటే ఒక ప్రాస ఉండాలి, ఆ లైన్కి ఈ లైన్కి కనెక్షన్ ప్రాస ఉండాలి అనుకునేవాడిని. నేను జీవదానంద దాస్ కవిత్వాలు చదివిన తర్వాత ఇంప్రెషన్ పోయింది నాకు. ఆయన Okay. రాసిన కవిత్వంలో ప్రాస లేదనమాట, ఓకే. భావం మాత్రమే ఉంది. చదువుతుంటే మనం అర్థం అవ్వాలి మనకి అంతే. ఆయన చెప్తున్న మాటలోకి వెళ్ళిపోయాము. ఆయన రాసిన ఒక పర్టికులర్ పోయం ఉంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని నేను ప్రేమ చెప్పే లోపల తను వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే ఓకే. తన కోసమని రాసిన ప్రేమ లేఖలన్నీ పట్టుకుని తను చెప్తూ ఉంటాడు కవిత్వంలో, నీ కోసం రాసిన ప్రేమ లేఖలన్నీ ఒక చేతిలో, కాలుతున్న సిగరెట్ ఒక చేతిలో పట్టుకుని నడుస్తూ పోతున్నాను అని. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇది కాల్ చేసిన తర్వాత ఇది కాల్ చేస్తాను అని. అదే అర్థమైంది. అది ప్రాస లేదు, ఏం లేదనమాట. అస్సలు. భావం నాకు బాగా నచ్చింది. ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన 1930s రాశాడు ఆ పోయం. ఓ. 1930s ప్రాస అవసరం లేదు, మనకి ఏం అవసరం లేదు, భావం తెలిస్తే చాలా అనుకుని రాశాడు. అది చదివిన తర్వాత ఐ వాజ్ ఇన్స్పైర్డ్. సో ఓకే, నేను ఇంతకాలం ప్రాస కంపల్సరీ అనుకున్నాను. అప్పుడు దాకా రాసిన కవిత్వాలు, కాగితం మీద రాసుకుని, డైరీ మీద రాసుకుని, లేదా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న కవిత్వాలు, ఇవన్నీ నేను ఇంకా ఒకసారి రీమోడల్ చేద్దాం మళ్ళీ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ పోయిమ్స్ అన్నీ తీసుకుని వాటి కోసం ఇమేజెస్ గీయించుకున్నాను నేను. మళ్ళీ ఆ పోయిమ్స్ సరిపడే ఇమేజ్ గీయించుకుని, దాట్స్ హౌ జాయ్ ఆఫ్ లవింగ్ కేమ్ టు బి. సో జాయ్ ఆఫ్ లవింగ్ తీసుకుంటే దాని ఫ్రంట్ పేజీలోనే మీ పిక్ ఉంది. యా, నా ఫోటో గీయించాను నేను. సో ఆ ఇమేజ్ చాలా కష్టపడి గీశారు. బికాజ్ ఇప్పుడు లేదు కానీ హెయిర్ నాకు ఇదివరకు చాలా హెయిర్ ఉండేది. గీయడం చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 50 times గీసి కొట్టేసిన తర్వాత ఆ ఇమేజ్ వచ్చింది. దాట్ వాజ్ ఆల్సో, దానికి కూడా దాని వెనకాల కూడా కథ ఉంది. మీరు ఆ ఇమేజ్ చూస్తే కనుక అర్థమవుతుంది. ఆ ఇమేజ్ని ఎలా గీసామంటే హెయిర్ మెదడులాగా గీయించాను అనమాట, జుట్టుని మెదడు బొమ్మలాగా. అంటే యాక్చువల్లీ సాగర్ గారు అంటే నేను చూసినప్పటి వరకు అయితే పిక్స్లో నూడిల్స్, బట్ నూడిల్స్ని కూడా బ్రెయిన్ లాగా థాట్ చేశారంటే నాట్ జోక్. యా, సో అందులో కూడా ఒక మీనింగ్ ఉంది. అందులో ఒకసారి మీరు బొమ్మను చూసినట్టయితే కనుక చూసాను. అందులో ఇన్ వేవ్ ఉండిద్ది కానీ అవుట్ వేవ్ ఉండదు. మనం Okay. చిన్నప్పుడు ఈనాడు పేపర్లో బొమ్మలు వచ్చి చూడండి, అవును, ఇన్ ఎటు అవుట్ ఎటు అని గీసుకోవాలని అవును. బొమ్మలు ఉండేవి పెన్సిల్తో. అలా ఇన్ వేవ్ ఉంది, అవుట్ వే ఉండదు అందులో. ఆ బొమ్మలో ఓకే. 2-3 ఇన్ వేస్ ఉంటాయి కానీ అవుట్ వే లేదు. అంటే దానికి మా మీనింగ్ ఏంటంటే ఒక ఆలోచన అనేది మెదడులోకి వచ్చిన తర్వాత ఏదో కార్నర్లో అలా ఉండిపోయింది. ఒక చిన్న ప్రేమ కానివ్వండి, ఒక క్రష్ కానివ్వండి, అది ఎక్కడికి వెళ్ళదు. ఇంకా మనం మర్చిపోయాం అనుకుంటాం కానీ సడన్గా ఏదో రోజు గుర్తుకొచ్చింది. ఖచ్చితంగా. మనం ఫర్ సపోజ్ ఒక మంచి కాఫీ తాగుతున్నప్పుడు ఎవరినో చూసి ఇష్టపడ్డాము, ఒక 20 years తర్వాత కూడా అదే కాఫీ మళ్ళీ మనకి తాగినప్పుడు ఆ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ అవసరం లేదు మేడం, సేమ్ అదే టేస్ట్తో ఉన్న కాఫీ 20 years తర్వాత తాగినప్పుడు అరే ఈ కాఫీ తాగినప్పుడు నేను అమ్మాయిని చూశాను కదా అని గుర్తుకొచ్చింది మనకి. ఓకే. సో అది ఆ బొమ్మ యొక్క మీనింగ్ అనమాట. ఓకే. సో సెకండ్ బుక్ తీసుకుంటే ఫస్ట్ బుక్ ఏమో జాయ్ ఆఫ్ లవింగ్, సెకండ్ బుక్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్, కథా ఎక్స్ప్రెస్. Yeah. సో దట్ మీన్ కథా ఎక్స్ప్రెస్ అంటే మా ఉద్దేశం ఏంటంటే, మేము పుస్తకాలు రాసింది బేసికల్లీ జర్నీ చేస్తూ ఏదన్నా టైంపాస్కి బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తూ ఉన్న వాళ్ళకి, ఫర్ సపోజ్ ఎవరన్నా పక్కనే కూర్చుని ఒక కథ చెప్పినట్టు అనిపించాలి. నేను లిటరేచర్ మీద నేనేమీ స్టడీ చేయలేదు, నాకు దాని మీద డిగ్రీస్ ఏమీ లేవు. క్యాజువల్గా నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడితే ఒక కథ చెప్తే ఎలా చెప్తానో అలానే రాసేసాను ఆ కథని. కథ ఎక్స్ప్రెస్ అని ఎందుకు పెట్టామంటే అదే, ప్రయాణంలో కొన్ని కథలు, ఓకే, ఆ పాత్రలు మీతో మాట్లాడుతుంటే అనిపిస్తాయి. ఏదో ఎవరో పెద్ద గాంధీ కవులు పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు, సింపుల్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ తెలిసిన విషయాలే, వాళ్ళ లైఫ్లో చూసిన చిన్న చిన్న విషయాలే. అందుకని కథ ఎక్స్ప్రెస్ అని పెట్టుకున్నాము. ఓకే. సో ఫస్ట్ బుక్లో 66 చాప్టర్స్ అండ్ కథా ఎక్స్ప్రెస్లో ఎన్ని? కథ ఎక్స్ప్రెస్లో 9 chapters. 9 chaptersని కలిపి Season 1గా రిలీజ్ చేశాము. అండ్ సూన్ ఇనఫ్ Season 2, Season 3 కూడా వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 20 stories నేను స్టార్ట్ చేసుకుని అందులో 9 అయిపోయాయి కాబట్టి ఫస్ట్ సీజన్, నెక్స్ట్ 9 సెకండ్ సీజన్, అలా వెళ్దాం. ఇయర్లీ ఒక్క సీజన్ రిలీజ్ చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నాను నేను. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతే. సో ఈ Season 1లో మీరు రాసినటువంటి 9 కథలలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ద మోస్ట్ వాల్యుబుల్ కథ అంటే ఏం చెప్తారు? మోస్ట్ వాల్యుబుల్ కథ అంటే ఓస్త్రీ ఇటు రాకు అని ఒక కథ ఉంది. అది విమెన్స్ సేఫ్టీ గురించి రాశాను. సో వన్ డే ఆ కథతో స్టార్ట్ చేసాము బేసిక్గా చెప్పాలంటే పుస్తకాన్ని. చిన్న షార్ట్ స్టోరీస్ పుస్తకం రాద్దాము ఇన్సిడెంట్స్ మీద అని. అంటే ఓస్త్రీ ఇటు రాకు, ఓస్త్రీ ఇటు రాకు అనే ఆ కంటెంట్ ఎలా తగిలింది మీకు? అది దట్స్ వాట్. మా ఫ్రెండ్ ఒక కొలీగ్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు
దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్. తను ఏదో ట్రైన్ టికెట్ బుకింగ్ గురించి మాట్లాడతా, తనకి బుకింగ్ లేకపోయాడు కానీ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఓకే. వెళ్ళి టీసీ అంకుల్ని అడిగితే కూర్చోబెడతారు అని ఏదో అంటే, నేను ఏదో అన్నాను, మీకు ఆడవాళ్ళకి ఈజీ కదా, మగాళ్ళని అయితే నుంచోండి మీకేం రోగం అంటారు అంటేను. దెన్ షీ సెడ్ అనమాట, అరే సరే మీరు అలా ర్యాండమ్గా బుకింగ్ లేకుండా ఏం లేకుండా ఎక్కారు, మీకు అన్నిటికన్నా భయంగా ఉండే విషయం ఏంటి అంటే, ఏముంది నేను నిద్రపోయిన తర్వాత ఎవరైనా బ్యాగ్ కొట్టేసి పారిపోతాడేమోనని అన్న. సో మాకు భయంగా ఉండే విషయం ఏంటో తెలుసా, మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో, అంతా మమ్మల్ని ఏమన్నా చేసి డబ్బులు అవి లాక్కుని మమ్మల్ని ఏమైనా కత్తితో పొడి చేసి పారిపోతారేమో అని అలా ఉండిద్ది మాకు భయం. సో మాకు ఆ రిజర్వేషన్లో టికెట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంత పర్టికులర్గా లేకపోతే ప్రయాణం అనేది చాలా భయంగా ఉండిద్ది అని చెప్పింది. అప్పుడు దాకా నాకు అనిపించలేదు, ఆ కోణంలో ఆలోచించాం కదా. ఇప్పుడు నేను మగాడిని కాబట్టి నా కోణంలో నేను ఆలోచిస్తాను, ఎక్కడికి వెళ్ళినప్పుడు లేడీస్కి సీట్ ఇవ్వాలి, నేను నిలబడాల్సి వస్తుంది అనేది ఉండదు తప్ప తన సేఫ్టీ గురించి తను చెప్పేదాకా నాకు అనిపించలా. సో దాట్స్ వన్ షీ సెడ్ మాకు సేఫ్టీ ఉండదు జర్నీలో అని. అప్పుడు అనిపించి ఆ కథని స్టార్ట్ చేశాను, ఓ స్త్రీ టు రాకు అని. అంటే ఓ స్త్రీ టు రాకు అంటే స్త్రీకి ఎక్కడైతే భద్రత లేదో ఓ స్త్రీ టు రాకు అని ఒక బోర్డు పెట్టామంటే ఎన్ని చోట్ల ఆ బోర్డు ఉండిద్ది, ప్రతి చోట ఎటు తిరిగి ప్రపంచంలో తను ఏ మూలకు పోయినా ఆ బోర్డు కనిపించింది తనకి అని ఆ ఉద్దేశంతో రాశాను అనమాట. సూపర్. అంటే మీరు చదువుకున్న ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగులో పోయిటరీ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? తెలుగులో నేను ఇది పోయిటరీగా రాయలేదు, షార్ట్ స్టోరీగానే రాశాను. పెద్ద పెద్ద పదాలు కూడా ఏం వాడలా, సింపుల్గా మనం మాట్లాడుకుంటున్న భాషే. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్న భాష ఇంకా ర్యాండమ్గా అవుతున్న మాట్లాడే భాషలోనే రాశాను. దానికి కూడా కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి. ఎందుకంటే పదాల ఉచ్చారణ రావాలి కదా. అవును, సెంటెన్స్ ఫార్మింగ్ కానివ్వండి, ఇలా రాయాలి అలా. ఇంగ్లీష్కి అయితే మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఎవరో ఒకరిని అడిగితే వచ్చేసింది. నాకు నా ఫ్రెండ్ ఒక ఆయన ఇండియన్ పోస్టల్ దాంట్లో వర్క్ చేస్తున్నారు, ఆయనకి లిటరేచర్ మీద మంచి గ్రిప్ ఉండే. సో నేను ఆయన్ని కాంటాక్ట్ అయ్యి పాపం ఆయన్ని కూడా ఒక 3-4 months ఇబ్బంది పెట్టా, ఎవ్రీడే ఫోన్ చేసి నేను రాసిన లైన్ కరెక్టేనా, అది తప్పేమైనా ఉంటే మళ్ళీ చెప్పని. కథ అంతా అయిపోయిన తర్వాత ఆయనకి పంపించడం, ఆయన మళ్ళీ మిస్టేక్స్ అంతా కరెక్ట్ చేసి మళ్ళీ పంపించడం, నేను లేదు నువ్వు కరెక్ట్ చేసి మిస్టేక్ నాకు నచ్చలేదని మళ్ళీ పంపించడం. అలా ఆయన కూడా నాతో పాటు ప్రయాణంలో ఎడిటర్, ఈ బుక్కి ఎడిటర్ ఆయనే, భరత్ అని. సో ఈ కథల్లో నాతో పాటు ఆయన కూడా ఉన్నారు, ఈ పాత్రల దగ్గర కానివ్వండి వీటిలో కానివ్వండి. ఈ పాత్ర ఇలా మాట్లాడింది కదా, ఈ భాష కరెక్ట్ కాదు అని అలా ఆయన చెప్పడం వల్ల కొంచెం ఈజీ అయింది. ఏ గైడెన్స్ లేకపోతే మొత్తం తెలుగు బుక్ అయ్యేది కాదు నాకు. సో కథా ఎక్స్ప్రెస్ గురించి చెప్తే మీకు పబ్లిషింగ్ ఎలా చేస్తున్నారు? పబ్లిషింగ్ వచ్చేసి ప్రేరణ పబ్లికేషన్ అని నా ఫ్రెండ్, ఆయన వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఆయన కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ పబ్లికేషన్ కంపెనీ పెట్టుకుని హీఈస్ ఎంకరేజింగ్ యంగ్ ఆథర్స్. ఆయన పబ్లికేషన్ హౌస్ నుంచి ఫస్ట్ బుక్ అయిందే, ఆయన రాసి నువ్వు నేను రాజ్యాంగం అని ఒక పుస్తకం రాసి రాజ్యాంగాన్ని సింప్లిఫై చేస్తా, మన హక్కులు మన బాధ్యతలు అందరికీ మనకు తెలిసేలాగా. ఇప్పుడు ఫర్ సపోజ్ రాజ్యాంగం అంటే చాలా కాంప్లికేటెడ్, ఇది అది చదవలేక అందరూ వదిలేస్తారు మనకు తెలియలే ఇవి అని. అలా కాకుండా అందరికీ సింప్లిఫై చేసి అందరి చేతికి అందించాలి అన్న ఐడియాతో అప్పట్లో ఆల్మోస్ట్ 20,000 to 25,000 దాకా కాపీస్ సేల్ అయింది, వెరీ సక్సెస్ఫుల్ బుక్. సో ఆయన ప్రోద్బలం, నేను కొంచెం ఇలా పోయిటరీ ఏదన్నా రాస్తాను, చిన్న కథలు రాస్తాను అన్నప్పుడు ఆయన కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా రండి అని అలాంటి వాళ్ళు చాలామందిని ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్మెంట్తో నేను పబ్లిష్ చేయగలిగాను. ఫస్ట్ బుక్ కూడా సేమ్ కంపెనీ. మెసేజ్ నలుగురిలోకి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంగ్లీష్ పోయిటరీ ఉంది, అది నలుగురిలోకి వెళ్తే చాలు అనుకున్నాం. కొన్ని ఏదన్నా స్టూడెంట్స్ వీళ్ళు కనిపించినప్పుడు ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళం. అబ్బాయిలకి అయితే ఇచ్చేసి ఈ లైన్లు వాడండి మీకు అమ్మాయిలు పడతారనే వాళ్ళు, అమ్మాయిలకి అయితే ఇచ్చేసి ఈ లైన్లు వాడండి అబ్బాయిలకి పడకండి అనేవాడిని. అలా ఫ్రీగానే ఇచ్చేసాం, పనిచేసాం చాలా వరకు. అంటే ఇది కూడా ఒక బిజినెస్ ట్రిక్కే, యు నో. చాలా మంది ఐ సా లాట్ ఆఫ్ పీపుల్ యూజ్ దోస్ లైన్స్ వాట్సాప్ స్టేటస్ లో వాటిలో వాడుకుంటూ ఉండేవాళ్ళు, సగం సగం కొన్ని లైన్స్ వరకు తీసుకుని, అంటే వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ తీసుకొని ఎవరైనా అడిగితే నేనే రాశానని చెప్పుకునేవాళ్ళు. చాలా మంది. నాకు దేర్ ఇస్ అ ఫనీ ఇన్సిడెంట్ వేర్ ఆఫీస్ లో ఒకళ్ళిద్దరు వాళ్ళ క్రష్లకు రాయాలనుకున్నవి అవి ఇవి నా చేత రాయించుకుంటుంటే చిరాకు వచ్చి ఐ థాట్ ఐ షుడ్ స్టార్ట్ ఎ సర్వీస్, 500కి మీకు లవ్ లెటర్ రాసిస్తాను. ఆ సర్వీస్ ఆలోచనలో కూడా బుక్ వచ్చింది అనమాట ఒక విధంగా చెప్పాలంటే. అలా అనుకుంటున్న వాళ్ళందరికీ బుక్ ఇచ్చేసి ఇందులో ఏదో వాడుకోండి, నన్ను విసిగించకండి ప్రతిసారి. ఒక అమ్మాయికి ఇలా చెప్పాలి తీసేసుకోండి. సో అయితే ఇప్పటి వరకు 2 books పబ్లిష్ అయినాయి, జాయ్ ఆఫ్ లవింగ్, కథా ఎక్స్ప్రెస్. సో మీ నెక్స్ట్ బుక్స్ వచ్చేసి ప్రస్తుతానికి కథా ఎక్స్ప్రెస్ సీజన్ 2 వర్కింగ్లో ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ కార్డ్స్ ఆన్ టేబుల్ అని ఒక ఇంగ్లీష్ బుక్ రాస్తున్నాను. ఆల్ కార్డ్స్ ఆన్ టేబుల్, మనం ఇప్పుడు పోకర్ ఆడతాం కదా, అన్ని కార్డ్స్ టేబుల్ మీద పెట్టేసి మాట్లాడుకుంటున్న సంభాషణ లాగా. అవే మాట్లాడుతున్నట్టు
ఆ కార్డ్స్ కాదు, మనుషులు ఆడుకోవడానికి కూర్చున్న మనుషులు మాట్లాడుకుంటున్నట్టు, లైక్ వాళ్ళంతా సూపర్ న్యాచురల్ బీయింగ్స్. మనకి లేని మతంలో దేవుళ్ళు వాళ్ళు. ఇక్కడున్న మతాలు ఎవరిని అడ్రస్ చేయట్లేదు నేను. లేని మతాల్లో దేవుళ్ళని సృష్టించి వాళ్ళు మనుషుల్ని చూస్తుంటే ఎలా ఉంటుంది, దేవుళ్ళు మనుషుల్ని చూస్తూ ఉంటారు. కార్డ్స్ ఆడుకుంటూ మన వైపు చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏంటిది, నన్నే 2 పేర్లతో పిలిచి కొట్టుకుంటున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పి దేవుళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటే ఎలా ఉండిద్ది అని. అది ఇంగ్లీష్ బుక్. అండ్ వన్ మోర్ బుక్ ఈజ్ దేర్, లవ్ అండ్ అదర్ బగ్స్ అని. సో అంటే అన్ని పురుగులు కాట్ల కన్నా ప్రేమ అనే పురుగే గట్టిగా కరిసిద్దని నా ఉద్దేశం. సో అది వన్ మోర్ బుక్ వర్కింగ్లో ఉంది. యంగ్స్టర్స్ అంటే పబ్బులు, బార్లు అండ్ గర్ల్ ఫ్రెండ్స్ తోటి బాగా తిరుగుతూ ఉంటుంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే మండే టు ఫ్రైడే కష్టపడాలి, సాటర్డే సండే ఎంజాయ్ చేయాలంట. బట్ మీ లైఫ్ స్టైల్లోకి వస్తే కనుక కంప్లీట్ డిఫరెంట్ ఉంది. మండే టు ఫ్రైడే డ్యూటీ అండ్ సాటర్డే సండే పీస్ఫుల్ మైండ్ ప్లేస్లోకి వెళ్ళేసి బుక్ రాయాలి అని. సో దీని వెనక ఏమైనా రీజన్ ఉందా? దాని వెనకాల రీజన్ అయితే ఇట్స్ వెరీ సింపుల్ ఫిలాసఫీ. ఎవ్రీ వీకెండ్ మనం ఒకటే పని చేసాం అనుకోండి, పబ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ వీకెండ్ పబ్కి వెళ్ళాడు. 20 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాడు ఏం చేశాడంటే ఆఫీసు పబ్బు తప్ప ఏముండదు. నాకు అలా ఉండద్దు అనుకున్నాను నేను. నేను వెళ్తాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాము, తర్వాత ఇంకొక చోటుకి వెళ్తాము. ఒక్కోసారి అప్పు చేసి మరీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిష్ తింటాను, ఒక్కోసారి రోడ్డు పక్కన 10 రూపాయలు ఇడ్లీలు తింటాను. అవన్నీ అనుభవిస్తేనే జీవితం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండిద్ది. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూస్తే అరౌండ్ ఎట్ మై 60s ఐ వాంట్ టు హ్యావ్ అట్లీస్ట్ 1000 స్టోరీస్ టు టెల్. నా మన వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా, తాత నీ గురించి చెప్పు, నీ జీవితంలో ఏం చేసావు అంటే, నేను ఆఫీస్కి వెళ్ళంటారా, తర్వాత పబ్కి వెళ్ళంటారా కాకుండా 100 కథలు ఉండాలి నాకు, కొన్ని 1000 కథలు ఉండాలి. ర్యాండమ్గా ఇది ఇలా చేస్తున్నప్పుడు నాకు ఈవెన్ టేక్ ప్రైడ్ ఇన్ సమ్ ఆఫ్ ద స్కార్స్, దెబ్బలు తగిలినవి, ఘాట్లు కూడా నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. ఒకసారి ఇక్కడ ఉండాలి, కుక్క కరిసిన ఘాటు ఉండేది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తేను కుక్క సడన్గా నేను ఎవరినో అనుకుని మీద పడి కరిసింది. దాట్ వాజ్ ఆల్సో వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. గుర్తించలేదు, నాకు ఆ కుక్క కలిసేదాకా తెలియదు నిజంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేస్తారు. ఇప్పుడు నేను అందరికీ చెప్తా, కుక్క దగ్గర జాగ్రత్తగా ఉండండి, నిజంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేస్తున్నారు, ఇట్స్ నాట్ ఎ జోక్ అని. అలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి లైఫ్లో. నాట్ జస్ట్ ఇంకా ఆఫీసు ప్రెజర్ అయిపోయింది పార్టీ, లేదా ఇంకేదన్నా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు, భక్తి అనుకున్న వాళ్ళు భక్తి, ఈ ఎంజాయ్మెంట్ అనుకున్న ఇది ఒక్కటే జీవితం కాకూడదు అనుకుంటా. భక్తి ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి, ప్రయాణం చేయాలి, నలుగురిని కలవాలి, ప్రేమలో పడాలి, మనసు విరగొట్టుకోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ ప్రేమలో పడాలి. ఇవన్నీ చూస్తేనే జీవితం పూర్తయింది. అందుకని నేను మిగతా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ వాటితో పాటు అదర్ లైఫ్ ఆల్సో ఐ హ్యావ్. అలా దాట్స్ హౌ మై ఫిలాసఫీ వర్క్స్. ఓకే, యాక్చువల్లీ అమృత్ సాగర్ మీ పేరు, జాయ్ సాగర్ ఏంటి? జాయ్ అనేది తిరగడానికి, నోరు తిరగడానికి అందరికి ఈజీగా ఉంది. అమృత్ నా పేరు అయితే, ఇక్కడ సౌత్లో అందరూ అమృత్ అని పిలుస్తున్నారు. కొంచెం నేమ్ కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అమృత్ అని పిలిచిన వాళ్ళకి, అమృత్ అని పిలిచిన వాళ్ళకి సేమ్ నేమ్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు. అమృత్ అనే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నోరు తిరగక అమిత్ అని పలుకుతున్నారు. ఇంకొద్దు, ఇలాగైతే కన్ఫ్యూజన్ ఉందని జాయ్ అని మార్చుకున్నా. జాయ్ సాగర్ పెన్ నేమ్. 9th నేమ్లో వచ్చేసి మన ఊరి తుఫాన్. మా ఊరి తుఫాన్ ఇన్స్పిరేషన్ అయితే, ఆ పేరుకి ఇన్స్పిరేషన్ అయితే మా కజిన్ ఒక ఆయన ఉన్నారు. విలేజ్కి వస్తే ఆయన అందరూ తుఫాను అని పిలిచేవాళ్ళు. ఆయన పుట్టినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, ఆయన డెలివరీ హాస్పిటల్ తీసుకెళ్ళడం కొంచెం కష్టమే. అలాగా అరే తుఫాన్ రోజు పుట్టాడు, తుఫాన్ అని పిలుస్తా. ఇట్ బికేమ్ ఏ వెరీ బిగ్ థింగ్. లైక్ ఆయన్ని కలవడానికి ఎవరన్నా ఆఫీస్కి వచ్చినా కానీ, ఆయన ఊరు నుంచి ఆయన ఆఫీస్కి వచ్చినా కానీ, సార్ ఉన్నారా అనుకుంటే తుఫాన్ గడు ఉన్నాడా అని అడిగా ఉన్నారన్నమాట. సో ఆ పేరు నాకు ఎప్పుడు క్యూరియస్గా అనిపించేది. నేను ఎప్పుడు వెళ్ళినా, బాబు నీకు ఈ పేరు ఎందుకు పెట్టారు బాబు అని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. ఆయన కథ మళ్ళీ నాకు చాలాసార్లు చెప్పటం, అలా ఆ పేరుకి సారాంశం అది. కథ అయితే ఊర్లో ఫర్ సపోజ్ కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడన్నా కానీ మీరు చూస్తూ ఉంటారు. ధనికుడి కొడుకు సుబ్బారావు గారు అయితే సుబ్బారావు గారు అవుతారు, పేదవాడి కొడుకు సుబ్బారావు అయితే సుబ్బిగాడు అవుతాడు. అసలు అతని పేరేంటో తెలియకుండా ధనికుడి కొడుకుని పేదవాడి కొడుకుని ఒకే పేరున్నా వేరువేరుగా పిలుస్తారు. అలా ఒక మనిషిని ఎప్పుడో ఏదో తుఫాన్లో ఏదో జరిగినప్పుడు ఏదో అయిందని చెప్పి అతను ఆ పేరుతోనే పిలుస్తూ ఉన్నారు, అతను అసలు పేరు తెలియకుండా. అలా అతను ఎంత కోల్పోయాడు, ఊరు మొత్తం అతను ఏదో నిక్ నేమ్తోనే పిలుస్తూ ఉంటే, సుబ్బిగాడు అని అలా పిలుస్తూ ఉంటే, అలా ఒక క్యారెక్టర్కి తుఫాన్ అని పిలుస్తూ ఉంటారు. అతను వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే విషయం వాళ్ళకి తెలియక. సో క్లైమాక్స్లో తెలిసిద్ది అనమాట, అతను మనం సరైన పేరుతో పిలవలేదు ఇన్ని రోజులు, అందుకని చాలా నష్టపోయాడు అని. సో ఆ ఐడియాతో రాశాను అనమాట ఆ కథ, మా ఊరి తుఫాన్ అనే కథ. సో ఇక ముందు రాబోయే దాంట్లో కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా?
యా మ్యాక్సిమం ప్రతి కథ వెనకాల నేను చూసిన ఇది కానివ్వండి, లేదా నేను ఎక్కడో విన్నది కానివ్వండి, అవి ఆధారంగానే రాస్తున్నాను నేను. ఓకే. ఊహాగానాలు అంటే ఊహాగానాలు ఏం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ నాకు వచ్చేవేం కాదు. ఆలోచనలు అయినా కానీ మన చుట్టూ ఉన్నవి మనల్ని ఇన్స్పైర్ చేస్తేనే ఆలోచనలు వస్తాయి. నాకైతే అలానే వస్తాయి. ఎవరన్నా చెప్తే ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు రావటమే నాకు. అలాంటి కథలే అన్నీ, ఎవరో విన్నవి. లైక్ ఇందాక చెప్పిన కథ, ఇప్పుడు ఓ స్త్రీ రాకు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అవును, అదే చెప్పారు. స్త్రీకి భద్రత ఎక్కడ ఉంది అనేది. అలా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, ఎవరి దగ్గర వింటున్నప్పుడు వచ్చిన కథలు అన్నీ. నెక్స్ట్ వచ్చే పుస్తకాల్లో కథలు కూడా అన్నీ అంతే. ఎవరి దగ్గర విన్నవి, నేను చూసినవి, లేదా నేను అనుభవించినవి ఇవే. విందు భోజనము అనే క్యాప్షన్ తీసుకున్నారు కదా, సో దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? పేరు వెనకాల ఏమీ పర్టికులర్ ఇది లేదు, కానీ ఆ స్టోరీ అలా ఈ గ్రామాల్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గురించి. ఎవరో కులాల కోసం జరిగే గొడవలు ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ చేశారు. నేనేం చూడలేదు. లేదు. ఎక్కడో ఎవరో రాస్తున్నప్పుడు చదవటం, లేదా కొన్ని సినిమాల్లో ఇన్సిడెంట్స్ చూడటం. బేసిక్లీ తమిళ సినిమాల్లో కానివ్వండి, మలయాళం సినిమాల్లో కానివ్వండి, వాళ్ళు పెడుతున్న కొన్ని దృశ్యాలు, ఓకే ఇలా జరిగింది, దీని గురించి కూడా రాస్తే బాగుంటుంది అనిపించడం వల్ల విందు భోజనం అనే కథ వచ్చింది. దానికి మెయిన్ సారాంశం వల్ల, ఫర్ సపోజ్ మన దగ్గర అంతా బాగుండి అంత మంచిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధువులు కానీ అందరూ చాలా ప్రేమగా వస్తారు. మనం కష్టాల్లో ఉన్నాం అనుకున్నప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టే చిన్న ఏది పప్పుచారు ఇది కూడా మనకు అది పెద్ద విందు భోజనం. అవును. మనం డబ్బుగా ఉన్నప్పుడు వాళ్ళకి బిర్యానీలు పెడతాం, అన్నీ పెడతాం. మనం పేదోళం అయిపోయినప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి ఇంతేనా అన్నారు అనుకోండి, వాళ్ళ పెడుతున్న చిన్నదే మనకు విందు భోజనం అయింది. అవును. అది సారాంశం అనమాట. రిలేషన్స్ ఎలా ఉంటాయి, మనం డౌన్ఫాల్ అయిపోతే అలా చూస్తారు మనల్ని అన్న ఆలోచనతో రాశాను నేను అది. ఇంకొకటి తీసుకుంటే ఇసుక మేడ. ఇసుక మేడలు. ఇసుక మేడలు అనేది ఒక 3 పాత్రల మధ్య జరిగే కథ. ఒక 3 పాత్రలు, ఒక తండ్రి, కూతురు, భార్య, ఆ ముగ్గురు ఒక బీచ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న చిన్న కథ. వెరీ సింపుల్. ఏదో సంథింగ్ మనం సంపాదన లేక ఇబ్బంది పడుతుంటే భర్త, మనం దేవుడికి వెళ్ళి హుండీలో డబ్బు వేస్తే మనకి సంపాదన వచ్చింది అనేది భార్య. అలా ఎలా వచ్చింది అని జరిగే ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే మనకే సంపాదన లేనప్పుడు మనం అక్కడ వేస్తే ఎక్స్ట్రా ఎలా వచ్చింది అన్న ఆర్గ్యుమెంట్. పాప బీచ్లో ఏదో కట్టుకుంటుంటేమో పడిపోయిద్ది అలలు వచ్చి. అప్పుడు తండ్రి చెప్తాడు, కొంచెం ఇసుక తీసుకెళ్ళి సముద్ర దేవుడికి అర్పించి, సముద్ర దేవుడా నీకు ఇసుకిచ్చా కదా అల్లం రాకుండా ఆపుకోనమ్మా అని. తల్లి ఏం నవ్వుతా ఇది అదే మాట అంటే అప్పుడు చెప్తాడు, అవును మరి దేవుడిచ్చిన ఇసుక దేవుడికి ఇచ్చేస్తున్నాము అంటే, మరి దేవుడిచ్చిన డబ్బు మనం దేవుడికి ఇచ్చేసి నీకు ఇంత ఇచ్చా కదా నాకు ఎక్స్ట్రా ఏం ఎలా అడుగుతాము. అలా అంటే ఉన్న దాంట్లో ఇచ్చుకోవచ్చు, కానీ అలా మనం కష్టాలు పడి అప్పులు చేసి ఇవ్వకూడదు అనేది ఆ క్యారెక్టర్ చెప్పే కథ. అది ఇసుక మేడలో. నేను ఒకటి అడగడం మర్చిపోయాను, ఏంటంటే మీకు బుక్స్ రాయడమే కాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారు అని విన్నాను. అవును మేడం, నేను థియేటర్ యాక్టర్గా చేశాను. ఎన్ని చేశారు ఇప్పటి వరకు? ఒక 50 స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయినాయి. ఐ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ హై స్కూల్ నుంచి చేస్తూ ఉన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్. హైదరాబాద్లో కూడా 2 గ్రూప్స్లో చేశాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది దీనికి హెల్ప్ అయింది, ఇది దానికి హెల్ప్ అయింది. రైటింగ్కి యాక్టింగ్, యాక్టింగ్కి రైటింగ్ నాకు 2 హెల్ప్ అయ్యాయి. యాక్టింగ్గా స్టేజ్ మీద చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళని కలవటం కానివ్వండి, చాలా మంది వచ్చి మాతో మాట్లాడటం కానివ్వండి, అది హెల్ప్ అయింది. ఒక్కోసారి నా డైలాగులు నేనే రాసుకోవాల్సి వచ్చింది. మాకెవరు అక్కడ డైలాగ్ రైటర్స్ ఎవరు ఉంటారు కదా, సో నాకు రైటింగ్ అలవాటు ఉండడం వల్ల ఇది అక్కడ హెల్ప్ అయింది. సో రాసుకోవడం కుదిరింది. ప్రతిసారి రాసుకోలేదు కానీ రాసుకోవడం కుదిరింది. అది కూడా డైరెక్టర్స్ ఎవరన్నా రాసుకో అన్నప్పుడు, కొంతమంది లేదు మేమే రాస్తాం అన్నప్పుడు వాళ్ళు చెప్పిందే చేసాము. స్టిల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2 స్కిల్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. మూవీలో యాక్ట్ చేయడం వేరు, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా డిఫరెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ యూ వుడ్ థింక్. అది ఎఫర్ట్ పెట్టాలి. ఏంటంటే మాకు ఒక్క పర్ఫార్మెన్స్, ఫర్ సపోజ్ మీరు మూవీ 2.5 hours చూసారు అనుకోండి, కట్స్, టేక్స్, ఎడిటింగ్స్ ఉంటాయి. మాకు ఆ 2.5 hours పర్ఫార్మెన్స్ ఏకదాటిగా జరిగిపోయింది. ఎడిటింగ్స్, కట్స్ అట్లాంటివి రీటేక్ అట్లాంటివి ఉండవు. డైలాగ్స్ అన్నీ కంఠస్థం అయిపోతాయి. ఫర్ దట్ వీల్ హ్యావ్ అట్లీస్ట్ 2 to 3 months ఆఫ్ ప్రాక్టీస్. ఎవ్రీ డే ఒక 2-3 hours మేము ప్రతి డైలాగు ప్రాక్టీస్ చేసి, ఎవరి డైలాగ్ తర్వాత ఎవరిది హ్యాండ్ మూమెంట్ తర్వాత ఎవరిది, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటాం. సో హార్డ్ వర్క్ అన్నట్టు. చాలా హార్డ్ వర్క్ అది. ఐ వుడెంట్ సే సినిమాల వాళ్ళు ఈజీ ఏమంటలా, అది అదొక ఆర్ట్ ఇదొక ఆర్ట్. దాన్ని పోల్చడం కన్నా ఇది కొంచెం మాకు ఈజీగా అనిపించింది దీనికి అలవాటు పడ్డాం కాబట్టి. కానీ ఎక్కువ కష్టపడ్డప్పుడు వాల్యూ ఉండదు. అలా ఏం లేదు మేడం. అక్కడ వచ్చి అప్రిసియేషన్, గుర్తింపు అక్కడ వచ్చి అప్రిసియేషన్ అంతా, బికాజ్ అక్కడికి వచ్చి అప్రిషియేట్ చేసేవాళ్ళు దే వుడెంట్ జస్ట్ అప్రిషియేట్ అవర్ యాక్టింగ్, దే విల్ అప్రిషియేట్ ఆ 2.5 hours మీరు అంతా ఎలా చేయగలిగారు, అంత ఎనర్జీ ఎక్కడిది అనేది దే విల్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్. ఇప్పుడు దాని నుంచి సినిమాలోకి వెళ్ళిన చాలా మంది ఉన్నారు.
నేను జాబ్ ఉండడం వల్ల ఫుల్ టైం ఎంప్లాయ్ అవ్వటం వల్ల ఐ కుడెంట్ పర్స్యూ ఇంటూ మూవీస్. వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించినా కానీ ఒక్కసారి ఈఎంఐలు కట్టాలి కదా, ఈఎంఐలు ఎవరు కడతారని ఆగిపోతాం మేము. అలా సో దాని నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది సమ్ ఓటీటీస్లో కానీ చేస్తున్నారు ఇప్పుడు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో ఇప్పటి వరకు 50 చేశారు, యా. ముందు కూడా చేయబోతున్నారు. ఇక ముందు కూడా చేస్తూ ఉంటాము. ఓకే. ఈ లిటరేచర్ ఈ తర్వాత ఇట్ విల్ బి థర్డ్ ప్రిఫరెన్స్ అనుకోండి టైం అంటే దొరికితే. ఈ బుక్స్ రాస్తున్నప్పుడు అంటే బుక్ వెనకాల ఏదైనా థాట్ ఉందంటారా? అంటే ఇంకా మూవీస్కి స్టోరీస్ రాయడము, లేదంటే ఇంకా మోర్ దెన్ బెటర్ బుక్స్ రాయాలి? నాకైతే ప్రజెంట్ అయితే ఐ వాంటెడ్ టు గివ్ దిస్ బుక్ మూవీ రైట్స్ ఓటీటీకి ఎవరికన్నా అడిగితే ఇద్దామన్న ఆలోచన. సినిమాటిక్ వాల్యూస్తోనే రాశాను నేను, ఓకే. మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎలా ఉండిద్ది అన్నట్టుగానే రాశాను. నా ఫస్ట్ బుక్ కూడా లాట్ ఆఫ్ పీపుల్ యంగ్ వాట్ వి సే ఫిల్మ్ స్కూల్ నుంచి వస్తున్న డైరెక్టర్స్ చాలా మంది అడిగారు, ఈ పోయిటరీ ఉంది కదా, ఇన్సిడెంట్ నాకు నచ్చింది, నేను వాడుకోవచ్చా, నా ఏదో షార్ట్ ఫిల్మ్లో వాడుకోవచ్చా, ఇంకేదన్నా ప్రజెంటేషన్లో వాడుకోవచ్చా అంటే ఇచ్చేసాను నేను. డబ్బులు కూడా ఏమవసరం, సరే తీసుకోండి, మీరు అప్కమింగ్ ఆర్టిస్టే కదా. సో ఇది ఇలాంటివి ఏదన్నా ఇవైతే కొంచెం రీసెర్చ్ బాగా చేసినాయి కాబట్టి ఐ మైట్ ఎక్స్పెక్ట్ సంథింగ్. బట్ అవి కూడా ఏదన్నా వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు అనుకుంటే ఐ వుడెంట్ మైండ్, తీసేసుకోండి. యా. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అనేది నా ఇంట్రెస్ట్ కన్నా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి. లైక్ ఐ సెడ్, ఈ అమ్మాయిలు కట్టాలి కాబట్టి జాబ్ మానేయలేము. సో మై జాబ్ సపోర్ట్స్ ఆల్ దిస్, మై జాబ్ సపోర్ట్స్ ఆల్ దిస్ ప్యాషన్. సో నేను ఓన్లీ ప్యాషన్ కోసం జాబ్ మానేసుకుని రాలేను. సమ్ ఆఫ్ us హ్యాస్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్. అలా వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. బ్యాక్ సపోర్ట్ లేకుండా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకనే ఐ వుడెంట్ రిస్క్ లైక్ దట్. ఇప్పుడున్న కాలంలో అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. యా, డెఫినెట్లీ ఫైనాన్షియల్గా సేఫ్గా ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా మనకి మర్యాద అయినా ఉండేది, ఇంకేదైనా ఏదైనా మనం చేయాలనుకుంటే చేయగలుగుతాం. బుక్ అయినా కానివ్వండి, నేను నా సొంత డబ్బులు పెట్టుకోగలిగాను, అంతా చేయగలిగాను కాబట్టి ఓకే. లేదంటే అది పట్టుకుని సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తారని వెళ్తే ఎవరు పట్టించుకోరు. సో ఐటీలో మీ జాబ్ ఏంటి? నేను సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఓన్గా ఏమైనా బిజినెస్ థాట్స్? ఓన్గా బిజినెస్ అంటే ఓన్గా బిజినెస్ ఏం లేదు, కానీ ఐ హ్యావ్ అ లిటిల్ ఆర్గనైజేషన్, మీ అండ్ మై ఫ్రెండ్ స్టార్టెడ్. దాని ద్వారా మేము ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. చాలా వరకు లిమిటెడ్ రేంజ్లో కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, అమీర్పేట దాకా వచ్చి ఇక్కడ హాస్టల్స్లో దిగి ట్రైనింగ్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చాలా తక్కువ ఖరీదులో వాళ్ళకి వచ్చేలాగా, ఫర్ సపోజ్ బయట 100 రూపాయలకి వస్తుంది, మేము 30 రూపాయలు 40 రూపాయలకి వాళ్ళకి ట్రైనింగ్ అయ్యేలాగా, అలాగా స్కిల్ గ్రోత్ అకాడమీ అని ఆ పేరుతో ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాము. స్కిల్ గ్రోత్ అకాడమీ. యా, అది అందులోంచి మాకు లాభం వచ్చేది ఏం లేదు. బేసిక్లీ మా శాలరీస్ మేము దాని మీద పెడుతూ ఉన్నాము. బికాస్ వీ రిమెంబర్ మేము చదువుకోవడానికి ట్రై చేసినప్పుడు మాకు ఎంత హాస్టల్స్లో ఉండడానికి కానీ, ఫర్ సపోజ్ మేము రెంట్ కట్టి ఫీజు కట్టి ఉన్నా కానీ అక్కడ ఫుడ్ బాగోక, ఎవ్రీడే అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాలి, బండ్లు ఏముండేవి కాదు, ఎండల్లో వెళ్ళాలి, ఇవన్నీ పడలేక వాళ్ళు ఏ విలేజ్లో అన్నా ఉండనివ్వండి, ఒక కంప్యూటర్ వైఫై ఉంటే చాలు వాళ్ళకి. మేము క్లాస్ చెప్పిన టైంలో వాళ్ళు క్లాస్ జాయిన్ అయితే చాలా సెషన్స్ మేము ఫ్రీగా చెప్పేస్తూ ఉంటాం. వీక్లీ నాలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది. యూ వుడెంట్ బిలీవ్, చాలా మందికి అలా సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి చేయటం ఎలాగో తెలియక అయిపోతారు. సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సాటర్డే సండేస్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ ఫ్రీగా క్లాసెస్ చెప్తారు. జాయిన్ అయిన స్టూడెంట్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు, డౌట్స్ అడిగితే డౌట్స్ చెప్తారు. సో ఇది సాగర్ గారు రాసినటువంటి రెండో బుక్ కథ ఎక్స్ప్రెస్ సీజన్ 1. సో నెక్స్ట్ సీజన్ 2 కూడా ఉంటుంది. సీజన్ 1 గురించి అయితే చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. ఈ బుక్ గురించి కూడా తెలుసుకుందాం. కథ ఎక్స్ప్రెస్ అన్న కాన్సెప్ట్ అనుకున్నప్పుడు 9 కథలు అనుకోలేదు మేము, ఎంటైర్ సిరీస్ అనే అనుకున్నాం. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలాగా. మా ఆలోచన ఏంటంటే ఒక మనిషి ఆ కథలన్నీ తను మూట కట్టుకుని తీసుకెళ్తున్నట్టు, ఆ కథలన్నీ మూట కట్టుకుని తీసుకెళ్తూ మనకు అందిస్తున్నట్టు ఆలోచించాము. ఇది కవర్ ఫోటో ఇది వచ్చేసి పబ్లికేషన్ ఓనర్ ఈయనే డిజైన్ చేశారు. చాలాసేపు నాకు నచ్చలేదు అని నేను, లేదు ఇదే బాగుంది ఆయన, నేను ఆఖరికి ప్రింట్ అయ్యేదాకా కూడా నేను కన్విన్స్ అవ్వలేదు. ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండి మా ఇద్దరికి లేదు. బట్ ప్రింట్ అయిన తర్వాత చూసి నేను ఫోన్ చేసి, బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు పట్టుబట్టి ఇదే ఉండాలి అన్నారు, దానివల్లే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్లో ఏంటంటే బాధ్యతలన్నిటినీ బరువుగా మోస్తూ టైంతో పాటు వెళ్తున్నాడు. సో బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. మీరు చెప్తారా లేదా? నేను చూడండి. పరుగులు తీస్తే ప్రపంచం ఏ ఒక్క మనిషి కోసమో ఆగి చూడదు. అలాంటి ప్రపంచాన్ని కూడా ఆపే శక్తి కేవలం ఆలోచనలకు మాత్రమే ఉంటుంది. నా పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన అయినా రగులుతుందని ఆశిస్తున్నాను. జాయ్ సాగర్. సో దీని భావాన్ని మా ప్రేక్షకుల కోసం.
మన ప్రేక్షకుల కోసం. యా డెఫినెట్లీ. భావం అంటే దెర్ వాజ్ అ లాంగ్ టైమ్ బ్యాక్. నేను ఏదో ఇంగ్లీష్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాను. అందులో ఫిడెల్ కాస్ట్రో గురించి వచ్చింది. ఓకే. ఫిడెల్ కాస్ట్రో చనిపోయారు. చనిపోయిన ఫిడెల్ కాస్ట్రో గురించి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎవరో. ఏది చచ్చిపోయాడు, ఒక నియంత చచ్చిపోయాడు అని అవును. ఒకళ్ళు, లేదు ఒక మహానాయకుడు చచ్చిపోయారు అని కొంతమంది బాధపడుతూ, ఆ టైంలో నాకు ఎందుకో ప్రపంచం మొత్తం ఆ ఇష్యూనే చూస్తున్నట్టు అనిపించింది. ఏది ఇంత బిజీ లైఫ్లో కూడా అందరూ ఫిడెల్ కాస్ట్రో చచ్చిపోయాడు అనేది అంత పెద్ద ఇష్యూ అయింది. సో అప్పుడు అనిపించింది, ఇంత బిజీ ప్రపంచం ఒక మనిషి గురించి ఆగి చూస్తుంది అంటే అతను మనిషి కాదు, అతను ఒక ఆలోచన అయి ఉండాలి. అంతే. ఇప్పుడు ఆయనే కానివ్వండి, నెల్సన్ మండేలా కానివ్వండి, వీళ్ళంతా కూడా వీళ్ళు మనుషుల కన్నా ఆలోచన. వాళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు కానీ ఇంకేం జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆగి వాళ్ళ వైపు చూస్తుంది. అంటే ప్రపంచానికి ఏదో చేశారు వాళ్ళు Yeah. ఆలోచనకరంగా. సో దాట్స్ వాట్ ఐ థాట్. ఆ ఆలోచన నుంచి నాకు ఈ కొటేషన్ ఎప్పుడో రాసుకున్నాను అనమాట డైరీలో. ఓకే. పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగి చూడదు, అలా ఆగి చూసే శక్తి ఆలోచనలకు మాత్రమే ఉంటుందని. సో ఈ పుస్తకం రాసిన తర్వాత అబౌట్ ద బుక్ ఒక చిన్న కవిత్వం లాగా అనుకుని అదొకటి యాడ్ చేశాను.